దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినంలో దేవునికి కృపను బట్టి మేము ఆయన సన్నిధిలో ధ్యానం చేసుకోవడానికి ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకున్నాం. మరి ఈస్టర్ తర్వాతి ఆదివారంగా ఇది మనం కొనియాడుతున్నాం. దీనిని స్త్రీల ప్రత్యేక ఆధారంగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం గాక. ఎందుకు అని అంటే మరి ప్రభువు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానుడైన తర్వాత మొదటిగా ఆయన వెతుకుతూ వచ్చిన మగ్దలైన మరియమ్మ గారికి దర్శనం ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం గాక. అందుకని మరి ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని సామెతల గ్రంథుల మాట రాయబడుతుంది. జాగ్రత్తగా వెతుకువారు. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. మరి చాలా మంది దేవుని యొక్క మనం చదివిన వాక్య భాగాల్లో ఈ రోజున మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదివాం. అక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే మరి స్త్రీలు ఆయన్ను వెతుక్కుంటూ వెళ్ళారు. స్త్రీలు ఆయన యొక్క సమాధి దగ్గరికి వెళుతూ ఉన్నారు. ఆయన యొక్క శిష్యులు ఉన్నారు. మరి ఆయనతో కూడా మరి అనేక రోజులు, అనేక దినాలు, అనేక సంవత్సరాలు ఆయనతో గడిపిన మరి శిష్యులు ఉన్నారు. కానీ ఆయన చెప్పిన మాటల్ని అందరూ కూడా మరిచి 3వ దినం నేను లేస్తానని ఆయన ముందే చెప్పారు. అయితే ఎవరికి కూడా ధైర్యం సరిపోలేదు. ఎవరు కూడా ఆ మాటల్ని మరి మనసులో ఉంచుకోలేదు. కానీ మగ్దలేన మరియ ఆయనను అత్యధికంగా ప్రేమించిన మరి శిష్యురాలుగా లేదా మరి స్త్రీగా ఇక్కడ ఉంటున్నది. దేవునికి స్తోత్రం గాక. ఆమె ఆయన తల వెంట్రుకలను, ఆయన యొక్క పాదాలని అత్తరుతో అభిషేకించి తల వెంట్రుకలతో తుడిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనను అత్తరుతో అభిషేకించిన ఒక స్త్రీగా మనం చూస్తున్నాం. 7 దయ్యాలు వెళ్ళగొట్టబడిన మరియగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. దేవుడు ఆమెను బాగు చేసిన తర్వాత ఆమె యేసుక్రీస్తు వారికి మరి గొప్ప భక్తురాలుగా, శిష్యురాలుగా మారిపోయింది. అత్యధికంగా ప్రేమించిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మామూలుగా మనం చూసినట్లయితే సమాధుల ప్రదేశానికి వెళ్ళటానికి సాధారణంగా ఎవరికైనా కూడా భయం ఉంటుంది. బంధువుల్ని ఒక సమాధి చేసిన ప్రదేశం అయినప్పటికీ కూడా సమాధి ప్రదేశం అంటే ఎవరికైనా భయమే. ఇక్కడ మరి స్త్రీలకు ఇంకా భయంగా ఉంటుంది. ఎక్కువ సాధారణంగా సమాధి ప్రదేశానికి సమాధి చేసినప్పుడు స్త్రీలు వెళ్ళరు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తెల్లవారుజామున దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తెల్లవారుతూ ఉండగా అని వ్రాయబడుతున్నది. ఇక్కడ 3 సువార్తలు 4 సువార్తలు కూడా తెల్లవారుతూ ఉండగా, ఇంకా చీకటి ఉండగా ఒక స్త్రీ ఆ ప్రదేశానికి వెళుతున్నది ఒంటరిగా. లేదా కొంతమంది స్త్రీలు అనుకుందాం, కొన్ని సువార్తలు ఆమె ఒంటరిగా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరి 2 సువార్తల్లో వేరే వారు కూడా వెళ్ళినట్టుగా చూస్తున్నాం. వేరే మరియ కూడా. ఇక్కడ స్త్రీలు పరిగెట్టుకుని దేవుని దగ్గరికి వెళుతున్నారు, ఆయన చూడటానికి వెళుతున్నారు, ఆయన యొక్క సమాధిని చూడటానికి వెళుతున్నారు అని అంటే మనం ఎంతో నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఆశ్చర్యపోయే మరి ఒక గొప్ప విషయం ఏమిటి? వాట్ మేడ్ దెమ్ టు గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ to see Jesus Christ to a place of tombs? What made them to go early in the morning? ఏది వారిని అంతగా ప్రేరేపించిందనంటే యేసుక్రీస్తు వారిపై ఉన్న ఆ ప్రేమ వారిని దేవుని యొక్క ఆ దర్శనాన్ని పొందుకోవడానికి నడిపిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంతగా వారు ప్రేమించారో చూడండి. దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ హెల్ప్ ఆఫ్ a man or somebody, but they are simply walking to the place of the tomb.
దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవాలని, ఆయన చూడాలని, ఆయన పరిస్థితి ఏంటి, మనం సమాధి చేసి వచ్చాం ఏమై ఉంటారని వారు ఆసక్తితో వాళ్ళు వెళుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ స్త్రీలు వెళుతూ ఉన్నారో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగిస్తున్నాడు. అక్కడ వారు అనుకుంటూ ఉన్నారు, సమాధి రాయిని ఎవరు తొలగిస్తారు, ఆయనకి ఈ సుగంధ ద్రవ్యాలు పొయ్యాలి కదా, నా ప్రభు ఎలా ఉన్నారో కదా అని ఆమె అనుకుంటూ వెళ్తుండగా వారు వెళ్ళేటప్పటికి సమాధి రాయి పొర్లించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఈ సంఘటన ద్వారా మనం చూసుకోవాల్సింది మరి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మనం దేవుని కొరకు ఒక అడుగు వేస్తామో అక్కడ దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో ఒకటి రాయబడుతున్నది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని. ఇప్పుడు ఈ స్త్రీలు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. వెంటనే అక్కడ దేవదూతలు ప్రత్యక్షమవుతున్నారు. ఆ తర్వాత వారికి ఒక శుభ సందేశం మన అనుగ్రహించబడుతున్నది. ఏమిటి అంటే, ఇదిగో మీరు దేనికి యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పట్టుకుని స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి అని అక్కడ దేవదూతలు వారికి ఈ గొప్ప శుభ సందేశాన్ని తెలియజేస్తున్నారు. వారు చాలా ఆశ్చర్యపోతున్నారు, ఆనందంతో పరిగెట్టుకుని వెళుతూ ఉండగా యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమవుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. వారి భయముతోనూ ఆనందంతోనూ సమాధి ఎదుకు నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుతుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయన మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపడు. నేను దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. మరి ఎంత గొప్ప ధన్యత అండి. యేసుక్రీస్తు వారు తాను పునరుద్ధానుడైతే అంటే మరణాన్ని గెలిచి లేచిన తర్వాత మృత్యుంజయుడైన తర్వాత ఆయన స్త్రీలకు దర్శనమిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆ స్త్రీలు ఆయన ప్రేమించిన వారుగా కనపడుతున్నారు, ఆయన వెతికిన వారుగా కనపడుతున్నారు, ఆయన దర్శనం కోరిన వారుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం చూడవచ్చు, ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ ని మీకు క్లియర్ చేయవచ్చు. ఆయన పాదాలు పట్టుకుని బ్రొక్కుతూ ఉన్నారు. అయితే యోహాను సువార్తలో అంటూ ఉన్నాడు, ఆయన పాదములు పట్టుకుంటానికి నన్ను ముట్టుకోవద్దని రాయబడింది. కానీ అది కాదు. మరి హెబ్రీ మూలము మనం చూసినట్లయితే దాన్ని ఇంగ్లీష్లోకి ఈ విధంగా ట్రాన్స్లేట్ చేశారు, మేరీ డోంట్ క్లింగ్ ఆన్ టు మీ. క్లింగ్ ఆన్ టు మీ అంటే ఒకసారి చూడండి, మనం కూడా మాట్లాడుతుంటాం, అమ్మ ఇక్కడే పట్టుకుని వేలాడుతూ మరి సమయం అయిపోతుంది, వెళ్ళు నువ్వు చేయాల్సిన పని చెయ్యి అంటాం. చూసారండి, పట్టుకుని వేలాడుతాం అంటే అక్కడే ఒక్కోసారి మై మర్చిపోయే సమయాన్ని తెలియకుండా అక్కడే ఒక చోటే గడిపేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడే పట్టుకుని నన్నే పట్టుకుని వేలాడకు, నువ్వు వెళ్ళి నేను లేచాననే విషయాన్ని మరి సహోదరులకు చెప్పు అని ప్రభు అంటున్నారు. హెబ్రీ మూలాన్ని మనం ఈ విధంగా మనం తీసుకోవచ్చు. హెబ్రీలో ఈ విధంగా రాయబడుతుంది, నన్నే పట్టుకుని వేలాడవద్దు, డోంట్ క్లింగ్ ఆన్ టు మీ అని అన్నారు తప్ప నన్ను ముట్టుకోవద్దని ఆయన అనలేదు. ఎందుకనంటే స్త్రీల పక్షపాతి కాదు ఆయన, పురుషుల పక్షపాతి కాదు, పక్షపాతి అయిన దేవుడు కాదు. ఒకవేళ అలా అని ఉంటే కనుక తోమాతో రా నా చేతిలో మరి నీ వ్రేలు పెట్టి చూడని ఆయన అన్నాడు. మేరీతో నా పాదాలు ముట్టుకోవద్దని చెప్పి తోమా గారితో నన్ను ముట్టుకొని అని అన్నారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. అదే కనుక అయితే అసలు మరీకి దర్శనం కూడా ఇవ్వరు. మరి మగ్దలేనుకు దర్శనం ఇచ్చినట్టుగా మరి అన్ని సువార్తలు అక్కడ రాయబడుతున్నది. స్త్రీలు మరి తక్కువ అని అనుకుంటే కనుక ఆయన అసలు స్త్రీకి దర్శనం వెళ్ళి సరాసరి శిష్యులకే కనబడతారు. అది కాదు ఆయన ఉద్దేశం. స్త్రీని కాదు పురుషునిగా ఆయన చేశారు. ఆయన ఏ భేదం కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన he existed himself in the form of man and woman. Both are equal in the sight of God. దేవునికి స్తోత్రం కలుగాక, హల్లెలూయా. He honors women as well as man. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ అసమానతలు తొలగించడానికి యేసుక్రీస్తు వారు మొదటిగా ఈ పునరుద్ధానుడు
కానీ ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోలేదు. కానీ మరియ మగ్దలేనే ప్రేమతో ఆయనను చూడటానికి వెళ్ళింది. పురుషుల ఇంటి కూడా వాళ్ళు ఒక గదిలో తలుపులు వేసుకుని భయంతో ఉన్నారని ఇక్కడ రాయబడుతున్నది, భయంతో. వెరస్ మరియ మగ్దలేనా ఆమె ధైర్యంగా దేవుణ్ణి చూడాలి, యేసు నాకు కావాలి, ఆయన ఏమయ్యారు అని వెతకటానికి వెళుతున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఈ యొక్క సమాజంలోని అసమానతలన్నీ కూడా తొలగించడానికి వచ్చిన గొప్ప దేవకుమారుడు, రక్షకుడు, గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మరియ మగ్దలేనకు దర్శనమిచ్చారో ఆమె వెళ్ళి ప్రకటిస్తున్నది. శిష్యుల దగ్గరికి వెళ్ళింది, పరిగెట్టుకుని వెళ్ళి నేను పునరుద్ధాన క్రీస్తును చూచానని వారికి తెలియచెప్పుతున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి వారు ఆమె చెప్పినప్పుడు అది నమ్మలేదు. ఆమె చెప్పినప్పటికీ నమ్మలేదు. ఎందుకంటే నీకు దర్శనం ఇస్తాడా అని ఒక సమాజంలో అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే ఉంది, చిన్న చూపు ఉంది. దాన్ని తొలగించడానికే యేసుక్రీస్తు వారి గొప్ప కార్యాన్ని మరి చేయటం జరిగింది. స్త్రీ సంతానంగా మనం పిలువబడుతున్నాం. ఆదిలోనే మరి తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే అవ్వ పాపం చేసిందో, తినవద్దన్న పండుని తిన్నదో, అప్పుడే శాపం లోకానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మళ్ళా స్త్రీ ద్వారానే ఈ యొక్క గొప్ప గౌరవాన్ని నేను తీసుకుని వస్తాననే ఆలోచన సంకల్పంతో ఆయన అంటూ ఉన్నారు. ఏమంటే స్త్రీ సంతానంకు నీ సంతానంకు వైరము కలిగినని అక్కడ వ్రాయబడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఒకసారి ఆది కాండం చూడమ్మా. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివినట్లయితే, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలిగజేసేదను, ఆమె నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఏ స్త్రీ ద్వారా పాపము ఈ లోకానికి వచ్చిందో అదే స్త్రీ ద్వారా రక్షణను కూడా నేను ఈ లోకానికి తీసుకుని వస్తాను. స్త్రీని మోసం చేసావు కానీ నిన్ను ఆమె జయించే దానిగా నేను చేస్తాననే సంకల్పంతో ప్రభు అక్కడ సెలవివ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ స్త్రీ ద్వారా పాపం ఈ లోకానికి మరి ప్రవేశించిందో అదే స్త్రీ ద్వారా రక్షణ కూడా ఈ లోకానికి యేసు మరి తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ అపవాది ద్వారా మోసపోయిన అపవాదిని తల మీద కొట్టే ఒక పరిశుద్ధురాలుగా దృఢ సంకల్పం కలిగిన ఒక వ్యక్తిగా స్త్రీని తీర్చిదిద్దుతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరియా దేవుని యొక్క దయకు పాత్రురాలైన ఒక గొప్ప మరి నడవడిక కలిగిన స్త్రీగా, ఆయన యొక్క దయకు పాత్రురాలుగా ఆమె తను జీవిస్తున్నది. అందుకని మరి గాబ్రియేలు దేవదూత వచ్చి మరియను దర్శించినప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభమని దేవునికి చేత దయ పొందిన స్త్రీగా ఆయన ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం కలుగుగాక. అంతగా దేవుడు స్త్రీని హెచ్చించాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, స్త్రీకును నీకును స్త్రీ సంతానముకు నీ సంతానముకును నేను వైరం కలుగజేతురని. ఎవరైతే ఆమె యొక్క కుమారుడిని యేసుక్రీస్తు అని విశ్వాసం ఉంచారో, ఆయన శిష్యులుగా ఉన్నారు, ఆమె సంతానంగా ఎంచబడుతున్నారు. మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. 16-17 వచనం. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి క్రెక్కిన ప్రవాహమును మింగివేశాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు కైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని ఆజ్ఞలు కైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను అని. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపవాది మరి అనేక రకాలుగా స్త్రీని మోసం చేయాలని ప్రయత్నించినప్పుడు ఏ స్త్రీ అయితే మొదటిగా పాపం పడిందో అదే స్త్రీ మరలా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుని యేసుకు దాసురాలుగా తండ్రి దేవుడికి
ఆమె నిలబడినప్పుడు ఆమెను ఏదో విధంగా మట్టు పెట్టాలని చూస్తే దేవుని యొక్క కృప ఆమెకు తోడుగా నిలిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇంకా అపవాది ఆగ్రహం తెచ్చుకుని ఆమె యొక్క సంతానము ఏదంటే దేవుని ఆజ్ఞను కైకొంచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవారైన ఆమె సంతానములో శేషించే వారితో యుద్ధం చేయటకై బయలువెళ్ళి సముద్ర తీరం నిలిచారని. ఎవరైతే దేవుని ఆజ్ఞను కైకొంటూ యేసును గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నారో వారు స్త్రీ సంతానం ఇక్కడ పరిగణించబడుతూ ఉన్నారు. అందుకనే ప్రభువైన దేవుడు మొదటిగానే చెప్పారు, స్త్రీ సంతానం నీ సంతానంలో వైరము కలుగును. ఎవరైతే యేసు క్రీస్తు వారి యొక్క దాసులుగా ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారో వారిని మృంగాలని చూస్తున్నదంట. దేవునికి స్తోత్రం. వారితో యుద్ధం చేయడానికి అది చూస్తున్నది. పేతురు గారు అంటున్నారు, ఇదిగో అపవాది గర్జించే సింహమని ఎవరిని మృంగుదలని చూస్తున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు భక్తి కలిగి ఉన్నారో వారిని ఏ విధంగా అయినా సరే వారికి యుద్ధం చేయడానికి అపవాది చూస్తూ ఉన్నాడు. స్త్రీ సంతానముకు నీ సంతానముకు వైరము కలుగునని. అపవాది యొక్క సంతానానికి లోకస్తులకు యేసుక్రీస్తు యందు నిలిచిన వారికి వైరము. ఈ రోజున ఆత్మకు శరీరానికి వైరం, లోకానికి దేవునికి, లోకానికి మరి ఆత్మ సంబంధులకు వైరముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదాము యొక్క సంతానం పురుష సంతానంగా, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరూ కూడా స్త్రీ సంతానంగా పరిగణించబడుతూ ఉన్నారు. దేవుని యొక్క మాటలు నిత్యము నిలిచే మాటలు, అవి నెరవేరే మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు చూసినట్లయితే మరి మరియ మగ్దలేనను ఆయన ఒక స్త్రీని గౌరవిస్తూ ఆయన తన యొక్క శుభవర్తమానం, తన పునరుద్ధానాన్ని ప్రకటించే ఒక శిష్యురాలుగా ఆయన పంపుతున్నారు. శిష్యులందరూ కూడా అనుమానిస్తూ ఉన్నారు, ఇంకా నమ్మలేదు. అయితే ఆ ప్రభువైన దేవుడి వారికి దర్శనమిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా పునరుద్ధానమైన క్రీస్తును ప్రకటించిన స్త్రీగా, సువార్తికురాలుగా ఇక్కడ మరియ మగ్దలేనను చూస్తున్నాం. దేవుని వాక్యం ఎంత చక్కగా నెరవేరుతుందో చూడండి. 12 మంది అపోస్తలులు ఎవరు కూడా రాలేదు కానీ, లేదా 11 మంది అపోస్తలులు ఎవరు కూడా రాలేదు కానీ దేవుని వెతుకుతూ మరియ మగ్దలేన దేవుని చేత మరి బాగు చేయబడిన, దేవుని చేత స్వస్థత పొందిన, దేవుని చేత రక్షణ పొందిన ఆమెను ప్రభువుని ప్రేమిస్తూ దేవుని వెతుకుతూ వచ్చింది. ఆమెకు ఈ సువార్తికురాలి భాగము, ఈ సువార్తికురాలకు ధన్యత అప్పచెప్పబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి సువార్తికురాలు మనక మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పునరుద్ధానమైన క్రీస్తును ప్రకటించిన మొట్టమొదటి సువార్తికురాలుగా మనం మరియ మగ్దలేనను చూస్తున్నాం. దేవుడు ఆదిలోనే సెలవిచ్చారు. కీర్తన గ్రంథము 68వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని అక్కడ వ్రాయబడుతున్నది. కీర్తన గ్రంథము 68వ దావీదు కీర్తన 11వ వచనం చూసినట్లయితే ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ఈ రోజున ఏ చర్చిలో చూసినా, ఏ మీటింగ్ లో చూసినా స్త్రీల శాతం అధికంగా ఉంటుంది. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఏ రోజునైతే మరి మరియ మగ్దలేన పునరుద్ధానమైన ప్రభువును ప్రకటించిందో ఆ రోజు నుంచి కూడా ఈ సువార్త కొనసాగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సూసన్న, మరి వేరొక మగ్దలేన, వేరొక మరియ, వీరందరూ కూడా ప్రభువుని మరి వెంబడిస్తూ ఉన్నారు, పరిచర్య చేసే స్త్రీలుగా ఉన్నారు. లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము మరి మొదటి 3 వచనాల్లో చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్నది 2వ వచనంలో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరందరూ కూడా
యేసుక్రీస్తు వారి యొక్క మరి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ ఆయన సంచారం చేస్తే ఆ సువార్త ప్రకటన పాలిభాగస్తులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎంత గొప్ప ధన్యత అండి. మొదటి నుండి కూడా వీరు ఆయన యొక్క సువార్త వ్యాప్తిలో వారు ఆయనకు తోడుగా నిలిచారు. వారి యొక్క స్థితిని బట్టి వారి యొక్క డబ్బుని వారి యొక్క ఆస్తిని ఖర్చు పెడుతూ, అంటే ఇక్కడ రాయబడుతున్నది, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించరు, తమకు ఉన్నదాన్ని ఖర్చు పెడుతూ దేవుని యొక్క సువార్తకు వారు తోడ్పడుతూ వస్తున్నారు, ఉపచారం చేస్తున్నారు, సువార్తలో పాలిభాగస్తులుగా ఉన్నారు. మరి 8వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ రాయబడుతున్నారు, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయించుండగా. ఏమని రాయబడిందండి? దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని సువార్తను తెలుపుచూ ఉన్నప్పుడు ఆ సువార్తలో పాలిభాగస్తులుగా ఈ స్త్రీలు ఉంటున్నారు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. మరి చాలా మంది అనుకుంటారు ఓన్లీ పురుషులు ఆయనతో ఉన్నారని. కాదు, అనేక మంది స్త్రీలు ఇక్కడ ఉన్నట్టుగా వ్రాయబడుతున్నది. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య, అంటే చూడండి ఒక ఆఫీసర్ గారి భార్య ఆయనతో ఉన్నది. యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. స్త్రీలు కూడా ఆయన సువార్త మరి ప్రచారంలో ప్రభువుతో పాల్గొన్నారు. శిష్యులే కాదు, మగవాళ్లే కాదు. అందుకనే ప్రభు ఈ గొప్ప ధన్యతను మగ్దలేన మనకి ఇస్తూ ఉన్నారు. ఆయన దేవునికి స్తోత్రం కలుగాక. అందుకని రాయబడుతున్నది, దేవుని యొక్క వాక్యం అన్ని కూడా ఆకాశ భూమి గతించబోతుంది, కానీ నా యొక్క మాటలో పొల్లైన సున్నైన పొల్లని గతించిపోవని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రియ సోదరి సోదరులారా, కీర్తనల గ్రంథంలో ప్రవక్తగా ఉన్న దావీదు ద్వారా పలికిన ఆ మాట దేవుడు నెరవేరుస్తున్నాడు. ఏమిటి అంటే, ప్రభువు మాట సెలవిచ్చినాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవునికి మహిమకులు. ఈ రోజున మరి ప్రభు యొక్క మాటను ప్రకటించడానికి గొప్ప అధికారాన్ని, ధన్యతను పొందుకున్న స్త్రీగా మరియ మగ్దలేను చూస్తున్నాం. పునరుద్ధారణని క్రీస్తుకు సాక్షిగా నిలబడిన మరియను చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రభు మనకి తెలియజెప్తున్నారు, సువార్త ప్రకటనలో దేవునితో పాల్గొన్నారు. దేవుని గురించి, పునరుద్ధారణ క్రీస్తు గురించి సువార్త ప్రకటనకి అధికారాన్ని, ఒక ధన్యతను పొందిన స్త్రీగా కూడా మనం చూస్తున్నాం. ఆయనతో పాల్గొన్నారు, లేచిన ఆయన క్రీస్తుకి సాక్షిగా కూడా నిలబడ్డారు. ఈరోజు చాలా మరి అనేకమైన తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. ఏంటంటే స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు వాక్యం చెప్పకూడదు, స్త్రీలు ప్రకటించకూడదు అనేది. అదే నిజమైతే యేసుక్రీస్తు వారు మరి మరియ మగ్దలేనకు దర్శనం ఎవరు? ఆయన యోధా సమాజంలో స్త్రీని అణిచివేసి ఆ యొక్క రోజుల్లో ఆయన స్త్రీకి దర్శనం ఇచ్చి ప్రకటించమన్నారు అంటే, స్త్రీ పురుషులు దేవుని దృష్టిలో సమానులు. ఆయన తన పోలికలో మనుషులు సృజించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించారని అక్కడ రాయబడుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఏ సందర్భంలో అక్కడ చెప్పాడు అనేది మనం ఒకసారి చూడాలి. స్త్రీ మాట్లాడకూడదనంటే ఆ యొక్క సమాజంలో ఆ సినగోగులో స్త్రీలకు ఒక ప్రదేశం, మరి చిన్నపిల్లలకి అలాగా కేటాయించబడిన స్థలాల్లో స్త్రీలు మామూలుగా ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడుతున్నారు. మామూలుగా ఈ రోజులు కూడా మనం చూస్తుంటే వెనకాల కూర్చున్న స్త్రీలు వాళ్ళ యొక్క అన్ని స్థితిగతుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తూ ఉంటాడు. ఆయన ఈలోగా ఈ చీరల గురించి, రకరకాల వాటి గురించి చెప్తూ ఉంటారు. ఒక్కోసారి డిస్టర్బెన్స్గా ఉంటుంది బాగా వాక్యం వింటున్న వాళ్ళకి. అయితే అలాగే పౌలు గారు ఏం చేశారంటే, పౌలు గారు కంప్లైంట్ చేశారు కొంతమంది, ఏమంటే వాళ్ళు మాట్లాడుతున్నారండి గట్టిగా. అప్పుడు పౌలు అంటున్నాడు, అమ్మ మౌనంగా ఉండండి, మాట్లాడకండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంటి దగ్గర అడగండి, ఇక్కడ జాగ్రత్తగా వాక్యం వినండి అని చెప్పారు. అది అంతేగాని స్త్రీలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలనే మాటకి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వకూడదని కాదు అర్థం. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రపంచమంతా కూడా మరి మరియ మగ్దలేను కొనియాడుతున్నది. కారణం ఏంటంటే పునరుద్ధారణైన క్రీస్తు వారు
ఆమెకు దర్శనమిచ్చి స్వార్థకురాలుగా అభిషేకిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చోట మరి మగ్దలేనగా వారికి గౌరవార్థంగా ఒక పెద్ద చర్చిని కూడా నిర్మించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం చూసినట్లయితే దేవుడు ఎక్కడ కూడా పక్షపాతంగా లేడు. ఆయన ఇద్దరిని కూడా ఆయన సమానంగా చూశారు. ఏ స్త్రీ ద్వారా పాపం వచ్చిందో అదే స్త్రీ ద్వారా రక్షణ ఈ లోకానికి రావటానికి ఆయన పరిశుద్ధ మరియమ్మ గారిని ఎన్నుకోవటం జరిగింది. సువార్తను ప్రకటించడానికి కూడా స్త్రీని ఎన్నుకోవటం జరిగింది. స్త్రీ సంతానం నీ సంతానానికి వైరం కలుగుతుందని చెప్పిన ఆ ప్రభు అయిన దేవుడు ఈ రోజున ఎవరైతే యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఉన్నారు, పరలోక సంబంధులుగా ఉన్నారు, వారు నిరంతరం కూడా అపవాది యొక్క అపవాదితో యుద్ధం చేస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటున్నారు, ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకాల సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల బంధున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నిరంతరము కూడా ఆత్మకు శరీరానికి పోరాటం, ఆత్మ సంబంధులైన వారికి లోక సంబంధులైన వారికి పోరాటం. మనము దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు త్రేళ్లను పావులను అనగా ద్రొక్కుదని దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఆ సర్పము తల మీద మనము అతన్ని జయిస్తూ మనం కొడుతూ ఉన్నాం. ప్రభువు అపవాది యొక్క తలను సిలువలో ఆయన చితక కొట్టి ఉన్నారు. ఆయన పేరు మీద మన అనుక్షణము కూడా అపవాదిపై జయాన్ని మనం పొందుతూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రకటించాలి. లేకపోతే మరి ఆయన నామం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో ఆయన ఆకర్షించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పునరుత్థానుడిగా శిష్యులకి ఆయన గొప్ప ఆజ్ఞలు ఇస్తున్నారు. ఏమిటి అంటే 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 17 మరి 18 19 వచనాలు మనం చూసినప్పుడు ఆయన ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నారు. చూడండి, వారు ఆయనను చూచి ఆయనతో మొక్కిరి, కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నా నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటి అన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ఆయన సెలవిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వ సృష్టికి కూడా ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు. సమస్త జనులను శిష్యులుగా చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున సువార్తను ప్రకటించడానికి మరి గొప్ప పిలుపునిచ్చిన ఆ దేవుడు మొదటి సువార్తికురాలుగా పునరుద్ధాన క్రీస్తుకు సాక్షిగా మరియ మగ్దలేనును ఎన్నుకుంటున్నారు. ఆమె శిష్యులకు సువార్త ప్రకటించిన స్త్రీగా ఉంటుంది. ఈ రోజున ఒకవేళ నేను మాట్లాడటానికి మరి మాట్లాడకూడదేమో సమాజంలో, నేను యేసు గురించి సాక్ష్యం ఇవ్వాలి ఎలాగా, నాకు ఎవరైనా నన్ను వద్దంటారేమో అని భయపడుతున్న నా తోటి సహోదరులకు నేను ఈ రోజున యేసుక్రీస్తు వారి పేరిట మనవి చేస్తున్నాం. ఇదిగో యేసుక్రీస్తు వారు ఆయన పక్షపాతి కాడు. స్త్రీని గాను పురుషుని గాను సృజించి సువార్తను ప్రకటించడానికి అధికారం ఇచ్చిన దేవుడు. కాబట్టి ఈ రోజున ప్రకటించకూడదని కాదు, సత్య దేవుడు సజీవుడైన వారికి సాక్షులుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు ఒకవేళ కృంగిపోయి ఉన్నామేమో, యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని కూడా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి ఎలాగని బాధపడుతూ కూర్చున్నామేమో, నడుము కట్టుకుని యేసుక్రీస్తుకి సజీవుడైన వారికి సాక్షిగా మారాలని మిమ్మల్ని యేసుక్రీస్తు వారి పేరిట కోరుచున్నాను. లోకం ఎదురు చూస్తున్నది. అనేక మంది నశించిపోతున్నారు. అనేక మంది ఈ రోజున ఒక గొప్ప ఊరట లేక, హోప్ లేక, ఆశ లేక, ఒక నిరీక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు. నువ్వు
ఒక నడుము కట్టుకుంటే అనేక మందిని బ్రతికించగలవు. నువ్వు నడుము కట్టుకుంటే అనేక మందిని ప్రభు తట్టు తిప్పగలవు. అనేక మందిని రక్షణ అనుభవానికి నడిపించగలవు. యేసు క్రీస్తుకు సాక్షిగా మార్చగలవు. ఆయన నామాన్ని బట్టి అనేక మందిని బ్రతికించగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి, ఈరోజే యేసు క్రీస్తుకు సాక్షిగా మారి ఆయన మరి శుభవర్తమానాన్ని అనేక మందికి అందించే స్త్రీగా ప్రభువు మాట సెలవిస్తున్నాడు. దాన్ని ప్రకటించే స్త్రీలు మరి గొప్ప సైన్యంగా ఉన్నారని దేవుడు ఇచ్చిన మాటలో ఆ సైన్యంలో ఒక భాగస్థురాలుగా, ఒక జవానుగా, ఒక సైనికురాలుగా మారటానికి దేవుడు పిలుపునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క గొప్ప దేవుని యొక్క నామాన్ని రుచి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సాక్షులుగా మారటానికి దేవుడు మనకి కృపను ప్రసాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడైన రాజా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆయన రక్షకుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, పునరుద్ధానుడా, మృత్యుంజయుడా, మరణమును గెలిచి లేచిన సజీవుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా సృష్టికర్త, మా రాజా, ఆయన తండ్రి సమయంలో ప్రభా, ఆయన మీరు తిరిగి లేచి మరణాన్ని గెలిచి ఆయన నా తండ్రి సజీవుడిగా మరియ మగ్దలేనుకు దర్శనమిచ్చి సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభా, నా తండ్రి నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి లోకానికి మీరు వచ్చారు. ప్రభా, మీ శిష్యులుగా మారి నాయన తండ్రి నశించిపోతున్న అనేక మంది మీ తట్టు త్రిప్పడానికి నాయన మీరే మీ ఆత్మశక్తి చేత ప్రతి ఒక్కరిని నింపమని వేడుకున్నాను. ఆయన నీ యొక్క నామాన్ని రుచి చూచి కూడా నా తండ్రి ఎవరైతే ఇంకా నా తండ్రి మరి ముందుకి అడుగు వేయట్లేదు వారికి నీ యొక్క ఆత్మశక్తిని అనుగ్రహించి నీ యొక్క నామాన్ని ప్రకటించడానికి సహాయం చేయండి. నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి. కృప చూపించండి అయ్యా. అతను మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. సర్వ సృష్టి కూడా నీ నామం కొరకు వేచినది ప్రభా, మీ యొక్క విడుదల కొరకు వేచినది. ఈ విడుదల ప్రకటించడానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి నీ సహాయం ప్రభా, నీ నామం మెరిగిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, కృప చూపించమని, ఘనత నాయన ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి హృదయాల్లో గొప్ప కార్యం జరిగించి నాయన నీ యొక్క శక్తిని నింపి ప్రభా ఈ గొప్ప రక్షణ సువార్త ప్రకటించడానికి సహాయం చేయమని, కృప అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ఆయన ప్రేమిస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.